వల్లభనేని వంశీని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది. న్యాయవాది సమక్షంలో విచారించాలని కోర్టు సూచించింది. ఇదిలా ఉంటే వెన్నునొప్పి కారణంగా జైల్లో బెడ్కు కోర్టు అనుమతినిచ్చింది. రేపు మార్నింగ్ 10 o'clockకి సబ్ జైలు నుంచి రోజు ఈవినింగ్ మార్నింగ్ 10కి జైలు నుంచి తీసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ 5 o'clockకి మెడికల్ టెస్ట్ అయిన తర్వాత కోర్టులో పట్టించి మన సబ్ జైలు. పీటీ వారెంట్లు నాకు వేసినట్టు తెలియదండి, అసలు ఏం తెలియదు. ముగ్గురిని తీసుకుంటాం. ముగ్గురిని 3 ప్లేస్లో అక్కడే సేమ్ లొకేషన్లో ముగ్గురు ఇంట్రాగేట్ చేస్తాం. ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఈరోజు వంశీ కేసుకు సంబంధించి విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో దాదాపు 4 రోజుల నుంచి ఎదురు చూస్తున్న తీర్పు వెలువడింది. ప్రధానంగా ఈ కిడ్నాప్ వ్యవహారం, సత్యవర్ధనకు సంబంధించిన కేసులో కిడ్నాప్ బెదిరింపుల వ్యవహారంలో ఆ వంశీ పాత్ర కీలకంగా ఉంది. మొత్తం అతి కనసంలో నడుస్తుందని, ఈ నేపథ్యంలో మరింత విచారణ చేసేందుకు 10 రోజులు కస్టడీ కోర్టు పోలీసు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు న్యాయమూర్తి 3 రోజులు కస్టడీకి ఇచ్చారు. అందులో రేపటి నుంచి కూడా 3 రోజుల పాటు, అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వంశీని జైలు నుంచి పోలీసు తమ అదుపులో తీసుకుని సాయంత్రం 5 గంటల తర్వాత మళ్ళీ అప్పగించే విధంగా ఈ 3 రోజులు కూడా విచారించుకోవచ్చని కూడా అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా న్యాయవాదులు విజిబిలిటీ, అంటే న్యాయవాదులు చూసే విధంగా విచారణ జరగాలి. మధ్యలో రోజుకు 3 సార్లు ఆ న్యాయవాది నేరుగా వంశీని కలిసి మాట్లాడేందుకు కూడా అనుమతి ఇచ్చింది. అంటే ప్రధానంగా ఇదంతా కూడా రాజకీయ కుట్రల నేపథ్యంలో కేసు ఇరికిచ్చారంటూ తన తరపున న్యాయవాదులు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అనుమానాలకు ఆస్కారం ఉండకూడదని న్యాయవాదులకు కూడా వాళ్ళ సమక్షంలో విచారణ చేసుకోవచ్చు. అదేవిధంగా అవసరమైతే మధ్య 2-3 సార్లు వెళ్ళి నేరుగా వంశీతో కూడా మాట్లాడవచ్చు అనే విధంగా కూడా ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు 3 రోజులు కూడా రేపటి నుంచి 3 రోజుల పాటు వంశీ పోలీసుల కస్టడీలో వివిధ ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే సత్యవర్ధన కేసుకు సంబంధించి సాక్ష్యాలు తారుమారు చేయడం కావచ్చు, అతను మొదట్లో ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి సంబంధించి ఆ మొత్తాన్ని కూడా పూర్తిగా మ్యానిపులేట్ చేసే విధంగా, మళ్ళీ ఇచ్చిన సాక్ష్యాన్ని తారుమారు చేసి చెప్పే విధంగా బెదిరించి, భయపెట్టి, పెట్టి కుటుంబ సభ్యులు బెదిరించారు. ఇలా అన్ని కోణాల్లో కూడా మొత్తం పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇక్కడ నుంచి అతను హైదరాబాద్ తీసుకెళ్లిన వైనం, కొన్ని చోట్ల సీసీ కెమెరాలు రికార్డ్ అయిన వైనం, ఈ మొత్తంగా కోర్టు ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో ఆ పోలీసులు అలాగే ప్రాసిక్యూషన్ వాదనలు కోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో 10 రోజులు కాకపోయినా 3 రోజుల పాటు మొత్తం వివరాలు సేకరించేందుకు అది కూడా నిర్ణీత గడువు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పెట్టి మరి ఈ అనుమతి ఇచ్చింది. అయితే రేపు మరోవైపు సిఐడి కేసు, ఇదే టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సంబంధించి సిఐడి కూడా దర్యాప్తు వేగం పెంచింది. ఇప్పటికే వంశీపై పీటీ వారెంట్ జారీ చేయాలని కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు వంశీని ప్రొడ్యూస్ చేయాలని కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆయన నేరుగా కోర్టుకు తీసుకొస్తారా లేకపోతే వర్చువల్గా హాజరుపరుస్తారా అనేది కూడా ఇంకా కోర్టు జడ్జి గారు నిర్ణయాన్ని బట్టి కూడా ఉంటుందని కొంచెం ఏసీపీ తెలిపారు. ఒకవేళ వర్చువల్గా అతన్ని హాజరుపరిచే లేకపోతే జైలు దగ్గర నుంచి వర్చువల్గా హాజరుపరిచి అక్కడ నుంచి నేరుగా పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుంటారు. లేదు నేరుగా వచ్చి హాజరుపరచాలంటే ముందు కోర్టుకు తీసుకువచ్చి కోర్టులో మొదట్లోనే కోర్టు సమయం స్టార్ట్ అయిన వెంటనే ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత కస్టడీలో తీసుకుంటారు అనే అంశాలపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. దీనికి సంబంధించి న్యాయమూర్తి నిర్ణయాన్ని బట్టి కూడా ఈ ప్రక్రియ అంతా కొనసాగుతుంది. మరోవైపు నడునొప్పి కారణంగా వంశీ కొన్ని ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆ మంచం కావాలని కూడా ఎప్పుడు దాదాపు అతని తరపున న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి మేరకు జైల్లో మంచాన్ని ఏర్పాటు చేస్తూ న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. దీంతో కింద పడుకునే అవకాశం లేకుండా మంచమే పడుకునే వెసులుబాటు అయితే న్యాయస్థానం కల్పించినట్టు కూడా చెప్పవచ్చు. ఇక బెయిల్ పిటిషన్ సంబంధించి చూస్తే ఇప్పుడు ఈరోజు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా కౌంటర్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో రేపు మళ్ళీ కౌంటర్ దాఖలు చేస్తారా, దీనిపై మళ్ళీ కౌంటర్ దాఖలు చేస్తే విచారణ ప్రక్రియ కూడా ఉంది. అంటే రేపు పొద్దున ఆ బెయిల్ మీద అయితే తీర్పు వచ్చే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. ఇప్పటికే 2 సార్లు ఆ ప్రాసిక్యూషన్ తరఫున పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా కోర్టు
కోర్టు సూచించినప్పటికీ కూడా 2 సార్లు కూడా ఈ కౌంటర్ దాఖలు చేయలేకపోయారు. ఈ రోజు చేస్తారని భావించినప్పుడు కూడా ఈ రోజు కూడా కోర్టులో ఎక్కడ ఆ కౌంటర్ దాఖలు కాలేదని కూడా తెలుస్తూ ఉంది. అందువల్ల రేపొద్దున దాఖలు చేస్తే దానిపై మళ్ళీ వాదోపవాదనలు జరిగిన తర్వాత బెయిల్ ప్రక్రియపై న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా పోలీసులు ప్రస్తుతం గత 4-5 రోజులుగా అందరూ ఎదురు చూస్తున్న కస్టడీకి సంబంధించి మాత్రం పోలీసులు 3 రోజుల పాటు కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో ఏ అంశాలు ఏ ప్రశ్నలు లేవనెత్తారు, వాటికి వంశీ ఏ విధంగా సమాధానాలు చెప్తారనే అంశాలపై కూడా పోలీసులు కూడా కొన్ని ప్రశ్నలు ఇప్పటికే పూర్తిగా తయారు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఏసీపీ దామోదర్ కూడా మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయడానికి ముందే సత్యవర్ధన్కు సంబంధించి అతను ఎప్పుడైతే స్టేట్మెంట్ తారుమారు చేసి ఆ కోర్టుకు వచ్చి చెప్పారో అప్పటి నుంచి కూడా మొత్తం సత్యవర్ధన్ ఈ విధంగా ఎందుకు తప్పు సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది, తన సాక్ష్యానికి విరుద్ధంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంశాలపై కూడా పోలీసులు దృష్టి పెట్టి అన్ని కోణాలను కూడా విచారించి కొన్ని సాక్ష్యాలు సేకరించి అందులో వలంనేని వంశీ కావచ్చు అతను అనుచరుల పాత్ర ఉన్నట్టు కూడా నిర్ధారించుకున్న తర్వాత హైదరాబాద్ వలంనేని వంశీని అరెస్ట్ చేసినట్టు కూడా చెప్తున్నారు. ఈ సాక్ష్యాలు ఈరోజు ప్రవేశపెట్టిన తర్వాతే న్యాయమూర్తి కూడా వాటిని పరిగణలో తీసుకుని 3 రోజులు కస్టడీకి ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఈ 3 రోజుల్లో ఇటు వంశీ ఎటువంటి సమాధానాలు చెప్తారని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా పోలీసులు కూడా దీనికి సంబంధించి అన్ని విధాలు కూడా ఆ ప్రశ్నలు మరింత సమాచారం రాబట్టి సూత్రధారులు పాత్రధారుల పాత్రపై మరింత స్పష్టత తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా భావిస్తూ ఉన్నారు. ఓటు హైదరాబాద్ స్టూడియో. రైట్ ప్రసాద్.